శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి పంచమి, మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు, తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శ్రవణ నక్షత్రం సాయంకాలం 5 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ధనిష్ట. ఇక ఈరోజు ఈ పంచమిని వివాహ లేదా నాగపంచమిగా అభివర్ణిస్తారు. అలాగే ఈరోజు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉండటం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తుంది. మనకి శ్రావణ మాసంలో నాగపంచమి అనేది ఇక్కడ చాలామంది చేసుకుంటూ ఉంటారు తెలంగాణలో. అయితే మరి ఉత్తరాంధ్ర, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మార్గశిర మాసంలో వచ్చే పంచమి కూడా నాగుల్ని ఆరాధించటానికి విశేష శుభదినంగా చెప్తారు. నిర్ణయ సింధు వంటి ధార్మిక గ్రంథాల్లో కూడా దీన్ని గురించి వెల్లడించడం జరిగింది. కనుక ఈరోజు అవకాశం ఉన్నవాళ్ళు నాగేంద్రుడికి కొద్దిగా చిమ్మిలి నివేదన చేసినట్టయితే కనుక సర్పశాపాలు కూడా నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మరి ఇప్పుడు ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినా లాభకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు కలగటం, లేదా కొత్తగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి కూడా ఆ రకంగా మంచి ఫలితాలు కలగటం అనేది ఉంటుంది. ఇక సంతానం కోసం ఎవరైనా సరే వేచి చూస్తున్నట్లయితే కనుక ఈరోజు వారికి ఏమైనా సరే, అంటే కొత్తగా ఏదైనా వైద్య పరీక్షలకు వెళ్ళాలన్నా, ఇతరత్ర ఏదైనా సహకారం మరి వైద్యం నుంచి పొందాలన్నా ఈరోజైతే కనుక ఉత్తమ దినంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే కొంత అసహకరమైన లేదా అశాంతికరమైన వాతావరణం లేదా ఆందోళన కలిగించే విషయాలు వినడం కానీ తటస్థించవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో కొంత ముందడుగు వేయటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు సానుకూలము అవుతాయి. ఇక భార్య భర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే ఒక అంగీకారానికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే ఈరోజు అనుకూలత అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారైతే ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇటు ఆరోగ్యపరంగా చూసినా ఎంతో కొంత ఇబ్బంది, అలాగే ముఖ్యంగా గుండెకి సంబంధించినవి కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత అప్రమత్తంగా ఉండటం అనేది మంచిది. ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవచ్చు. సంతానపరంగా మాత్రం అభివృద్ధి అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా పెద్ద ఆందోళనకి గురించేలాగా ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం అనుకూల ఫలితాలతోనే సాగేది కనిపిస్తుంది. గవర్నమెంట్ లేదా వారితో ముడిపడి ఏదైనా సరే వ్యవహారాలు ఉంటే కనుక, అంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి అక్కడ వారు రావాల్సిన పదోన్నతులకి, అలాగే మరి ప్రభుత్వంతో ముడిపడి ఏమైనా కాంట్రాక్ట్ వ్యవహారాలు చేసేవారికి, అలాగే కొత్తగా ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలకు మనం ఏదైనా దరఖాస్తు చేయాలి అనుకునే వాళ్ళకి ఈరోజు అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు అనుకోని అవకాశాలు చేకూరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పెద్దగా చింతపడాల్సిన విషయం ఏమీ కనిపించడం లేదు.
ఇక ఏదైనా సరే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ప్రజల దైనందిక వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే గనక మరింత ప్రయోజనం వాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత తడబాటు పడే పరిస్థితి కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి పెద్దగా ఉపయుక్తంగా ఈరోజైతే ఉండదు. స్వల్పంగా అనారోగ్యం ఉంటుంది. ఇక ఇతరులతో మీరు సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు కొంత నియంత్రణ ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు వీరభద్రుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఇంటి సమస్యలు ఒకటి వదిలితే ఒకటి అన్నట్టుగా కొంత అశాంతిని కలిగించేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నా అది ఎటేమైపోతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గుతుంది. అలాగే ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక ఇటు ఖర్చులు అదుపు తప్పినప్పటికీ కూడా మీరు ఏదైతే సౌఖ్యాల కోసం కోసం చేయాలనుకుంటారో ఆ సౌఖ్యాలన్నీ కూడా నెరవేర్చుకోవటం అనేది అయితే ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మధ్యవర్తిత్వం వహిస్తూ లబ్ధి పొందేవారికి ఈరోజు అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇంట్లో మాత్రం కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో మాత్రం ఏదైనా సరే కొంతవరకు మానసిక చికాకులు అనుభవించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే కొత్త ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్న వాళ్ళు వారు ఉన్న చోట కాకుండా మరికొంత దూరానికి వెళ్ళి ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా విజయం లభిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో రావాల్సిన గుర్తింపు గౌరవాలు లభించడం అనేది ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత అనుకూలత సిద్ధించేది కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పటిదాకా ఎవరైనా సరే కొంతవరకు మనకి ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా మన బెంచ్ మీద పెట్టి ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసే వాళ్ళకి ఈరోజు కొంతవరకు శుభవార్తలు అందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల్లో ఈరోజు ఏవైనా సరే కొద్దిగా వస్తువులు భద్రంగా ఉంచుకోవటం మంచిది, లేదా ఒక్కోసారి పోగొట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారు యొక్క సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి. ఇక ఈరోజు అయితే కనుక ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. ధనుర్రాశి వారు అయితే కనుక ఇటు ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. మనము ఎంత కష్టపడుతున్నా దానికి తగినంత రాబడి లేకపోవటం, అలాగే ఉన్నట్టుండి ఏవైనా సరే ఈ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు, వీటి వల్ల ఒక్కోసారి ప్రమాదాలు, ఈ రకంగా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈరోజు మందకోడిగానే సాగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా పరిస్థితులు పెద్ద చెప్పుకోదగిన ఆశాజనకంగా ఉండేదైతే కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చు అనేది ఎంతో కొంత మీకు మానసికంగా ఊరట కలిగించేది అయి ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఖర్చుతో కూడిన శుభాలకి కూడా ఈరోజు అనుకూలతను చెప్పచ్చు. అంటే ఏదైనా సరే ఇల్లులు తీసుకోవాలన్నా,
ఏదైనా సరే కార్లు ఇలాంటివి ఏమైనా సరే వాహనాలు కొనుగోలు చేయాలన్నా, అలా ఖర్చుతో కూడిన మంచి జరగడానికి కూడా ఈరోజు ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా భార్యాభర్తల్లో ఎవరిదైనా సరే కొంతవరకు ఆరోగ్యము తగ్గచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సానుకూలకంగానే పూర్తవుతాయి. ఈరోజు మనం సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పడే విషయమైతే ఏమీ లేదు. భూములు కొనుగోలు చేయాలన్నా, తర్వాత మరి ఇల్లులు అలాంటివి కొనుగోలు చేయాలన్నా, వాటి కోసం మనం ఏదైనా సరే లోన్ ప్రయత్నిస్తున్నట్టయితే గనక అది శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టడం అనేది, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించినవి కానీ, ఈ అజీర్తికి సంబంధించినవి కానీ కొంత అనారోగ్యాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అమ్మగారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా సరే చాలా సౌఖ్యవంతంగా, ఫలవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా మానసికంగా కొంత మనము అలసిపోయి ఉంటే గనక ఈరోజు కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. మిత్రులైతేనేమి, మరి బంధువులైతేనేమి, ఎవరో ఒకరి సహాయ సహకారాలతో కాదు అనుకున్న పని కొంత ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా లభిస్తుంది. ప్రేమ పెళ్లి కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక ఈరోజు అందుకు అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. కనుక వారికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక మరి అవి శుభ ఫలితాలకి దారి తీసేలాగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి.